అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ప్రకృతిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలని దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను దాచిపెట్టారు. అవి మనం వాక్యం చదువుకుంటే మనకు అర్థమవుతాయి. అయితే అలాంటి ఒక చక్కటి విషయాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అదేంటంటే, పసిపిల్లలను మనం చూసాం అనుకోండి, వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకొక ప్రోగ్రెస్ మనం గమనించవచ్చు. లైక్ ఇప్పుడు 1 మంత్‌కి ఇలా ఉండాలి, 2 మంత్స్‌కి ఇలా ఉండాలి, 6 మంత్స్‌కి ఇలా ఉండాలి, 8 మంత్స్‌కి ఇలా ఉండాలి. వాళ్ళు భూమి మీదకొచ్చిన తర్వాత 3 ఇయర్స్‌కి మాట్లాడాలని గానీ, లేదంటే నడవాలని గానీ, పాకాలని గానీ, మాట్లాడడం గానీ, లేదంటే గనక అర్థం చేసుకోవడం గానీ, రిప్లైస్ ఇవ్వటం గానీ, ఇమిటేట్ చేయటం గానీ, ఇలా కొన్ని మనకి వాళ్ళ లైఫ్‌లో మనకు కనబడతా ఉంటాయి. ఒక బాలుడు అతనికి 15 ఇయర్స్ వచ్చినా గానీ మాట్లాడలేకపోతున్నారంటే అతన్ని మోగవాడు అంటారు. వినలేకపోతున్నారంటే వినికిడి శక్తి లేదు అంటే గనక అంటే ఒక లోపం ఉందని మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళనే దివ్యాంగులు అంటా ఉంటారు. అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వారు అని అంటా ఉంటారు సహజంగా మనం ఆలోచించినట్లయితే గనక. అయితే ఇప్పుడు ఆత్మీయ విషయంలో కూడా మనం ఆలోచించామనుకోండి, ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. ఇప్పుడు ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటివి కూడా చాలా ఉన్నాయి బైబిల్‌లో మనం ఆలోచించినట్లయితే గనక. అంటే పొరుగువారిని ప్రేమించగలగాలి, వాక్యం వినగలగాలి, వాక్యం చెప్పగలగాలి, ప్రార్థన చేయగలగాలి, పాటలు పాడగలగాలి గాని, సువార్త ప్రకటించగలగాలి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అంటారు. అంటే శరీర సంబంధమైనటువంటి జీవితంలో మనం గనక ఒక వ్యక్తి ఎదగలేకపోతే చూడలేకపోతున్నా, వినలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, రిప్లై ఇవ్వలేకపోతున్నా, అర్థం చేసుకోలేకపోతున్నా, చూడండి అంటా ఉంటారు, ఇతను మనిషి అయితే ఎదిగాడు గానీ మనస్సు ఎదగలేదండి అంటా ఉంటారు. అంటే మెదడు ఎదగలేదండి అంటా ఉంటారు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూ ఉండుండొచ్చు. కానీ మనం ఏదో ఒక విషయంలో ఎదగలేకపోయామనుకోండి, లేదా అన్ని విషయాలు ఎదగలేకపోయామనుకోండి, మనల్ని కూడా ఆత్మ సంబంధమైనటువంటి అంగవైకల్యం గల వారిగానే దేవుడు గుర్తిస్తారు. ఎలా చెప్పొచ్చు బ్రదర్ అని మనం ఆలోచించామనుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయం మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. అది చూద్దాం. 15వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తేనండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఏమండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. అంటే మనం ప్రేమ కలిగి వాక్యము, సత్యం అనగా వాక్యం అండి. యోహాను సువార్త 17:17లో మనకు కనబడుతుంది వాక్యము. ప్రేమ కలిగి వాక్యము చెప్పుచు మనం క్రీస్తు వలె ఉండాలంటే మనం అన్ని విషయాలు ఎదగాలి. కొంతమంది ప్రార్థనా వీరుడండి మావాడు అంటారు. ఏది వాక్యం చెప్పమనండి, అతన్ని చెప్పరండి. సువార్త ప్రకటించమనండి, చెప్పరండి, రారండి. కొంతమంది సువార్త ప్రకటించడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేయమనండి అసలు చేయరండి వాళ్ళు. కొంతమంది పాటలు బాగా పాడతారండి, కీబోర్డ్ బాగా ప్లే చేస్తారండి, మ్యూజిక్ బాగా చేస్తారు, కానీ వాళ్ళు ఆరాధనలో నిలబడరండి. వాళ్ళు జస్ట్ ప్లేయింగ్ మార్క్ మాత్రం ఉంటారు. వాక్యాన్ని శ్రద్ధగా వినరండి. అంటే ఏదో ఒక దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన, ఏదో ఒక దాంట్లో నువ్వు ఉన్నంత మాత్రాన సరిపోదండి. అన్ని విషయాలు ఎదగగలగాలి, సువార్త ప్రకటించగలగాలి, సువార్త వినగలగాలి, సువార్త పనుల సహకారం నిలబడగలగాలి, ప్రార్థన చేయగలగాలి, వాక్యాన్ని వినగలగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, అన్ని విషయాలు ఎదగాలి. ఏ ఒక్క విషయంలో మనం లేకపోయినా కానీ ఆ విషయంలో మనం ఎలా మారిపోతామయ్యా అంటే అంగవైకల్యం గలవారిగా మారిపోతాము. ఆత్మ సంబంధమైనటువంటి అంగవైకల్యం ఇది. శరీర సంబంధమైన అంగవైకల్యం ఉందనుకోండి, పరలోకానికి వెళ్తారండి, అందులో ఏ సమస్య లేదు. కాళ్ళు లేనంత మాత్రాన దేవుడు పరలోకం రావద్దని ఎక్కడా చెప్పలేదండి. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి అంగవైకల్యం ఉంటే మాత్రం మనం పరలోకం వెళ్ళలేము. ఎందుకంటే ఆ విషయంలో మనం పాపం చేసినటువంటి వాళ్ళగా మారిపోతాం. మనం సువార్త ప్రకటించాలనేది ఒక ఆజ్ఞ మనకు కనబడుతుంది. దాని విషయంలో మనం ముందుకు రాకపోతే ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ వీ డోంట్ హ్యావ్ హెవెన్. మనకి పరలోకం రాదు, మనం సంపాదించుకోలేము దాన్ని. కనుక ప్రతి ఒక్కరూ కూడా అన్ని విషయాల్లో దేవుడు ఏ విషయాలైతే బైబిల్లో ప్రస్తావించారో ప్రతి విషయంలో ప్రేమలో, సాత్వికంలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో అన్ని విషయాల్లో మనం ఎదిగి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటూ పరలోకం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, గడిచిన కాలం అంతా ఇక్కడ మీ కృపలో నడిపించి మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఉదయకాల సమయమున తండ్రి మాతో అనేకమైన విషయాలు తండ్రి మాట్లాడుతూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృప చొప్పున నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ డివోషన్స్ ద్వారా ఎంతమంది అయితే బలపడుతున్నారో తండ్రి,
వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి ప్రభా. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి వారిని కూడా మా తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారి కుటుంబాల్లో ప్రభా, వారిలో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి కృంగిపోకుండా మీ కృపలో మా తండ్రి బలం తెచ్చుకొని ప్రతి సమస్యను ఎదురించగల శక్తిని, సామర్థ్యతను తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభు ఈ పరిచర్ని తండ్రి ఎంతమంది అయితే బలపరుస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో తండ్రి, మరి సహకాలుగా నిలబడుతున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారం నడిపించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి దీవించండి ప్రభా. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచయను నడిపించడానికి తండ్రి దీనుడైన నన్ను మా తండ్రి ఎన్నుకొని నా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగదాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.